హాయ్ హలో అందరికీ. నేనైతే ఒక రెసిపీ చేశాను మ్యాంగోస్తో. దీనైతే యూట్యూబ్లో చూసాను అనమాట. చూసిన వెంటనే చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఒకసారి అయితే ట్రై చేయాలనిపించింది. ఇంకా మ్యాంగోస్ కూడా సీజన్ అయిపోతుంది కదా, ట్రై చేద్దామని చేశాను. ఒక మామిడి పండు తీసుకొని లోపల గుజ్జంతా తీసేసి ఇలా మిక్సీ పట్టేయాలి. దీన్ని ఏంటంటే కొంచెం పలుచగా చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం వాటర్ వేసేసి పలుచగా చేసేసాను. చేసేసి ఈ ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ స్వీట్కి సరిపడా పంచదార అయితే వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేశాక ఇందులో అగర్ అగర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసేయాలి. చేశాక దీన్ని అయితే మరిగించాలండి. అంటే జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు మరిగిస్తే సరిపోతుంది, ఎక్కువ టైం అయితే మరిగించిన అవసరం లేదు. ఇలా మరిగించాక గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక వెడల్పు బౌల్ అయితే తీసుకొని పలుచగా వేసుకోవాలన్నమాట దీన్ని. ఎందుకంటే తర్వాత పీసెస్గా కట్ చేసుకుంటాము. పలుచగా ఉంటే పీసెస్ అనేవి నీట్గా వస్తాయి. అయితే 2 గంటలు పక్కన పెట్టేసి తర్వాత చూస్తే ఇగోండి గట్టి పడిపోయింది అనమాట. దీన్ని అయితే ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసేసి పక్కన పెట్టేసి వీటి కోసం అయితే పాలు అనేవి మరిగించాలండి. అయితే పీసెస్ చూడండి చాలా పలుచగా వచ్చాయి, వెడల్పుగా ఉన్న దాంట్లో వేసాం కదా. కానీ ఇవి చూస్తే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉందండి. మనసు లాగేసింది అనమాట చెయ్యాలని. జెల్లీలా వస్తుంది అనమాట ఇది. ఇంక ఈ పీసెస్ కట్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకోండి పాలు మరిగిస్తున్నాను. ఈ పాలు స్వీట్కి సరిపడా పంచదార వేసుకోవాలి. అలాగే ఇందులో కూడా ఒక స్పూన్ అగర్ అగర్ పౌడర్ వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి. తర్వాత ఇంకా యాలకుల పొడి అయినా లేదా వెనిలా ఎసెన్స్ అని ఉంటే వేసుకోవాలి. వేసుకొని జస్ట్ మరిగాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని పీసెస్ ఉన్నాయి కదా, ఇందులో ఈ పాలను వేసేసి బాగా కలిపేయాలన్నమాట. కలిపేసి ఒక 2 గంటలు పక్కన పెట్టేస్తే ఇది కూడా గట్టిగా జెల్లీలా తయారైపోతుంది అనమాట. అయితే ఇది చూస్తే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉందండి. నాకైతే మనసు లాగిందనమాట. చూసేటప్పుడు ఉన్న ఫీలింగు అది చేసి తినేటప్పుడు లేదు. అంటే బాగాలేదని కాదు, బాగానే ఉంది, కానీ జెల్లీలా ఉంది. పిల్లలు ఎక్కువ తింటారు, మనకైతే అంతేం అనిపించింది నాకైతే. పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు, కానీ కలర్ఫుల్గా భలే ఉందండి. అది కట్ చేస్తుంటే దాని ఫీలింగే వేరనమాట. కానీ ఏదైనా చూసామంటే ఒకసారి ట్రై చేస్తే మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా ట్రై చేయకపోతే మ్యాంగో సీజన్ అయిపోతుంది, ట్రై చేయలేదని ఒక చిన్నది ఎక్కడో మనసులో ఆగుద్ది. ఇంకా అందుకని చేశాను. అయితే చాలా బాగుందండి కలర్ఫుల్గా. నాకైతే టేస్ట్ కంటే చూడడానికి అయితే బాగా నచ్చింది అనమాట. టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. కానీ మరీ బ్యాడ్ అని చెప్పను, గుడ్ అని చెప్పను, మీడియంగా ఉందన్నమాట. టేస్ట్ అయితే చూడడానికి మాత్రం అయితే ఎక్సలెంట్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ట్రై చేశాను, పర్వాలేదు. అయితే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. స్వీట్ తిన్న పిల్లలు అయితే బాగానే తింటారు అనమాట. సేమ్ జెల్లీలా ఉంటుంది. నేనైతే ఒకసారి ట్రై చేశాను, నాకైతే ఇలా వచ్చింది. బాయ్ అండి.